డైమండ్ వర్క్లో తర్వాత ఎండిహెచ్ కాన్సెప్ట్. ఎం అంటే మెన్, డి అంటే డేస్, హెచ్ అంటే అవర్స్. వర్క్ కూడా ఉందండి, వర్క్ కూడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనుషులు మెన్ ఉంటారు, ఓకే, డేస్ డి ఉంటాయి, అవర్స్ హెచ్ ఉంటాయి, వర్క్ డబ్ల్యూ కూడా ఉంటుంది. ఓకేనా. ఒక ప్రాబ్లంలో మెన్, డేస్, వర్క్, అవర్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయితే అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా M1D1H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2H2/W2. M2D2H2/W2. సో ఇక్కడ చాలామంది ఎం అంటే ఏంటి, ఎం అంటే మెన్ మనుషులు, డి అంటే ఏంటి, డి అంటే డేస్ రోజులు, డబ్ల్యూ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే వర్క్ వాళ్ళు చేసేటటువంటి వర్క్ పని, హెచ్ అంటే ఏంటి, హెచ్ అంటే అన్ని ప్రాబ్లమ్స్లో ఉండదు కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో పర్ డే ఎన్ని అవర్స్ చేశారని కూడా ఇస్తాడు. అలా పర్ డే ఎన్ని అవర్స్ చేశారన్నప్పుడు సో హెచ్ విల్ ప్లే కీ రోల్. ఓకే, సో అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి దీని మీద అనేది మనం చూస్తే ఎండిహెచ్ కాన్సెప్ట్లో ఫస్ట్ క్వశ్చన్, 14 men can complete a work in 15 days. If 21 men are employed, then in how many days will they complete the work? 14 మంది ఒక పని 15 రోజుల్లో చేస్తే ఒకవేళ 21 మందిని తీసుకుంటే ఆ 12 రోజుల్లో అవుతుంది. 14 మంది మెన్ ఉన్నారు, 15 డేస్ ఉన్నాయి అంతే. మళ్ళీ మెన్ ఇచ్చాడు, డేస్ అడుగుతున్నాడు. ఓన్లీ ఎండి అంటే ఈ ఫార్ములా మొత్తం ఒకేసారి వాడాల్సిన అవసరం లేదు. ఎండి ఇస్తే ఎండి వరకే వాడచ్చు, ఎండిహెచ్ అయితే ఎండిహెచ్ వరకే వాడచ్చు, ఎండి/డబ్ల్యూ అంటే ఎండి/డబ్ల్యూ వరకే వాడచ్చు. దీంట్లో కొన్ని లెటర్స్ ఇవ్వకపోయినా ఏం కాదు, మనం వాటిని మిస్ చేసినా ఏం కాదు. ఇప్పుడు నాకు మెన్ డేస్ రెండే ఇచ్చాడు, ఫార్ములా M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. నాకు మెన్ డేస్ రెండే ఇచ్చాడు, ఫార్ములా M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. ఎం అంటే ఫస్ట్ మెన్ 14 మెన్, డేస్ 15 డేస్, M2 అంటే మెన్ 21 మెన్, డేస్ ఎన్ని తెలియదు కనుక్కోవాలి, D2. క్యాలిక్యులేట్ చేస్తే 7 2s are 14, 7 3s are 21, 3 5s are 15, 2 5s are 10. అంటే ఎన్ని డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు అంటే 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. రైట్. ఇప్పుడు చూడు క్వశ్చన్ నెంబర్ 2, సేమ్ మోడల్. క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ 35 men can finish a work in 6 days, then in how many days can 7 men do half of the same work? 7 men do the half of the same work. చూడు ఇక్కడ మెన్ ఉన్నాడు, డేస్ ఉన్నాయి, ఇక్కడ కూడా మెన్ ఇచ్చాడు. ఓకేనా, ఆ పని యొక్క సగం పని అని వర్క్ కూడా స్పెసిఫై చేస్తున్నాడు. హాఫ్ ఆఫ్ ద వర్క్ చేయాలని చెప్పి వర్క్ను కూడా స్పెసిఫై చేస్తున్నాడు. అంటే మెన్ ఉన్నారు, డేస్ ఉన్నాయి, M1D1 వర్క్ గురించి కూడా చెప్తున్నాడు కాబట్టి W1, M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2D2/W2. ఇక్కడ వర్క్ గురించి కూడా స్పెసిఫై చేస్తున్నాడు కాబట్టి సగం పని అన్నాడు కాబట్టి అంటే ఇక్కడ ఫుల్ వర్క్ చేసినట్టు, ఇక్కడ ఫుల్ వర్క్, ఇక్కడ హాఫ్ ఆఫ్ ద వర్క్. ఓకేనా. ఎం ఎంతమంది 35 మెంబర్స్, ఎన్ని డేస్లో 6 డేస్లో ఫుల్ వర్క్ చేసేసారు. ఫుల్ వర్క్ అంటే నేను 1 అనుకుంటున్నా, 1 వర్క్ చేశారు. కానీ ఈసారి వచ్చేటప్పటికి 7 మెంబర్సే, ఓకేనా, 7 మందే, ఎన్ని రోజులో తెలీదు కానీ హాఫ్ ఆఫ్ ద వర్కే చేశారు. ఇక్కడ ఫుల్ వర్క్ చేశారు, ఇక్కడ హాఫ్ ఆఫ్ ద వర్కే చేశారు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేస్తే 7 5s are 35, 5 into 6 30. ఓకేనా. ఇక్కడ బైలో ఉండే హాఫ్ ఇటు వస్తే ఇంటూ అవుతుంది. సో D2 ఈజ్ ఈక్వల్ టు 30 into హాఫ్. 30లో హాఫ్ అంటే ఎంత, 15 డేస్ పడుతుంది. 30లో హాఫ్ అంటే ఎంత, 15 డేస్ పడుతుంది, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ సి. ఓకేనా. ఎస్. నా క్వశ్చన్ నంబర్ 3.
క్వశ్చన్ నంబర్ 3 అబ్జర్వ్ చేస్తే 18 persons వర్కింగ్ 8 hours per day, అవర్స్ కూడా ఇచ్చాడు, కెన్ కంప్లీట్ 3 units ఆఫ్ వర్క్ ఇన్ 10 days. చూడు 18 persons అంటే మెన్, అవర్స్ ఓకేనా, యూనిట్స్ ఆఫ్ వర్క్ అంటే వర్క్, డేస్ అన్నీ ఇచ్చాడు. హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ బై 25% టు కంప్లీట్ 5 units ఆఫ్ వర్క్ వర్కింగ్ 6 hours a day అంటున్నాడు. 18 మంది వ్యక్తులు రోజుకు 8 గంటలు పని చేస్తే 3 యూనిట్ల పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 25 మంది వ్యక్తులు రోజుకు 6 గంటలు పని చేస్తే 5 యూనిట్ల పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. సో మెన్ ఉన్నారు M1, డేస్ ఉన్నాయి D1, అవర్స్ ఉన్నాయి H1, వర్క్ కూడా ఉంది W1. M1 D1 H1 by W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 by W2. M2 D2 H2 by W2. M1 అంటే మెన్ 18 మంది, ఓకే. డేస్ ఎనీ డేస్ అంటే 10 days ఇచ్చాడు, 10 days. H1 అవర్స్ ఎన్నంటే రోజుకు 8 hours పాటు చేస్తున్నారు, 8 hours. బై W1 అంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశారు, 3 units ఆఫ్ వర్క్. ఇది ఫస్ట్ కేస్. 18 మెన్ ఉన్నారు, ఓకేనా. 8 hours వర్క్ చేశారు, అవర్స్ 8. 3 units ఆఫ్ వర్క్ చేశారు, వర్క్ 3. 10 days, డేస్ 10. M2 ఈసారి ఎంతమంది, 25 మంది అన్నాడు. 25 మెన్ ఎన్ని డేస్లో చేశారు, ఓకేనా. ఎన్ని డేస్లో చేశారని నిన్నే అడుగుతున్నాడు. ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. చూడు హౌ మెనీ డేస్ నిన్నే అడుగుతున్నాడు. అవర్స్ రోజుకు ఎన్ని గంటలు వర్క్ చేశారు, రోజుకు 6 గంటలు వర్క్ చేశారు, ఓకే. బై వర్క్ ఎంత వర్క్ చేశారు, 5 units ఆఫ్ వర్క్ చేశారు. క్యాన్సిలేషన్ చేస్తే 3 6 are 18, 5 5s are 25, 5 2s are 10, 6 gets cancelled. ఇటు పక్క ఇంకేమైనా మిగిలిందా, ఎక్సెప్ట్ D2 ఇంకేం మిగలలేదు. ఇటు పక్క 2 8s are 16 అంటే ఆ రెండోసారి వాడికి ఎన్ని డేస్ పడుతుంది, 16 days పడుతుంది, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ సి. రైట్. క్వశ్చన్ నెంబర్ 4 అబ్జర్వ్ చేస్తే ఏ వర్క్ కెన్ బి కంప్లీటెడ్ బై n men in 15 days. 5 men leave the work after 3 days. The remaining work was completed in 18 days. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు. n మంది వ్యక్తులు ఒక పని 15 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. ఆ పనిని ప్రారంభించిన 3 రోజుల తర్వాత 5 మంది వ్యక్తులు పని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే మిగతా పని 18 రోజుల్లో పూర్తయిపోయింది. n వాల్యూ ఎంత అన్నాడు. వాస్తవంగా మనం ఏం చేస్తుంటామంటే ఇలాంటి క్వశ్చన్స్లో ఫార్ములా M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. అసలు ఈజ్ ఈక్వల్ టు ఎందుకు వేయాలంటే ఈ ఫస్ట్ కేసులో జరిగిన వర్క్ సెకండ్ కేసులో జరిగిన వర్క్ రెండు సేమ్ అని చెప్పడానికి. మీరు ఏ క్వశ్చన్ అని గమనించండి, అదే పనిని అంటుంటాడు. ఎందుకని సేమ్ వర్క్, ఈ ఫస్ట్ కేసులో జరిగిన వర్క్ ఏదో సెకండ్ కేసులో జరిగిన వర్క్ కూడా అదే. అందుకే M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 అంటే ఫస్ట్ కేసులో జరిగిన వర్క్ ఎంతో సెకండ్ కేసులో జరిగిన వర్క్ కూడా అంతే. అక్కడ వర్క్ సేమ్గా ఉంది అని చెప్పడానికే మనం ఈక్వల్ టు పెడుతుంటాం. ఇప్పుడు కూడా n మెంబర్స్ 15 daysలో కంప్లీట్ చేయగలుగుతారు అన్నాడు. సో n మెంబర్స్ 15 daysలో ఒక వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు, ఓకేనా. n men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days అన్నాడు కదా. n men వీళ్ళు 15 days, n into 15 ఇది వీళ్ళు చేసే వర్క్. అయితే వీళ్ళు చేసినటువంటి వర్క్ ఎలా చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు చేశారనుకో, ఆ పనిని స్టార్ట్ చేశారు, n మెంబర్సే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 3 రోజులు చేశారు. 3 రోజులు చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుందా? కాదు. తర్వాత ఏమైందంటే వాళ్ళల్లో 5 మంది వెళ్ళిపోయారు, అంటే ఇంకా n-5 మిగిలేరు. వాళ్ళల్లో 5 మంది వెళ్ళిపోయారు, n-5 మిగిలేరు, ఓకేనా. వాళ్ళు ఆ వర్క్ని 18 days చేశారు. n-5 మెంబర్స్ 18 days చేశారు.
చూడు, ఎన్ మెంబర్స్ 15 డేస్లో చేస్తే అయిపోయేటటువంటి వర్క్ అదే ఎన్ మెంబర్స్ 3 రోజులు చేసి వాళ్ళలో ఒక 5 మెంబర్స్ వెళ్ళిపోయాక మిగతా వాళ్ళు అంటే n-5 మెంబర్స్ 18 డేస్ చేసి కంప్లీట్ చేశారు. అంటే ఇక్కడ జరిగిన వర్క్, ఇక్కడ ముక్కలు ముక్కలుగా జరిగిన వర్క్ బోత్ ఆర్ సేమ్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే n ఇంటూ 15 అంటే 15n, దట్ ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 18 ఇంటూ n 18n మైనస్ 18 5s are 90. సో 18n 3n అంటే 21n అవుతుంది, ప్లస్ 15 అటు వెళ్తే మైనస్ 15, 21లో 15 తీస్తే 6n మైనస్ 90 ఇటు వచ్చేస్తే ప్లస్ 90, 6 1s are 6 5s are n వాల్యూ 15. అంటే వాడు అడిగింది కూడా ఏంది, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు, ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 15. ఇక్కడ మనకు మెయిన్ సినారియో ఒకటేనండి, వీళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేసే వర్క్ ఒకటే. వీళ్ళు ఎలా చేశారంటే n మెంబర్స్ 15 డేస్లో చేశారు, సింపుల్గా అయిపోయింది, n ఇంటూ 15. వీళ్ళు ఎలా చేశారు, n మెంబర్స్ 3 డేస్ చేశారు కానీ వర్క్ అవ్వలా. వర్క్ అయితేనే కదా ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, వర్క్ అవ్వలా. వాళ్ళల్లో 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, n-5 మిగిలారు, వాళ్ళు 18 డేస్ చేశారు, అప్పుడు వర్క్ కంప్లీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 5 అబ్జర్వ్ చేస్తే 14 persons కెన్ డూ ఏ వర్క్ ఇన్ 18 days. యాక్చువల్గా 14 మంది ఒక వర్క్ని 18 రోజుల్లో చేస్తారు. అయితే 14 persons 18 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. అయితే 5 రోజులు చేశాక వాళ్ళల్లో 6 మంది పని వదిలిపెట్టేశారు. అంటే 5 days ఆఫ్ వర్క్ అయిపోయింది, 5 days ఆఫ్ వర్క్ అయిపోయింది, అయిపోయినాక వాళ్ళు పని వదిలిపెట్టేశారు. ఎంతమంది, 6 మంది, 6 మెంబర్స్ వదిలేశారు. ఓకేనా, 5 రోజుల పని అయిపోయింది, 5 రోజులు తీసేస్తా, ఎందుకంటే 5 రోజులు వీళ్ళు ఖాళీగా కూర్చోరుగా, వర్క్ చేసే ఉంటారుగా, 5 రోజుల వర్క్ అయిపోయింది తీసేస్తున్నా. అయితే చివరి రోజు వాళ్ళు మళ్ళీ వచ్చారు పని చేయడానికి. అంటే టోటల్గా ఈ 14 మంది కలిసి 6 days పాటు వర్క్ చేశారు. మొదట 5 రోజులు చేశారు, లాస్ట్లో 1 రోజు చేశారు. అంటే టోటల్గా వీళ్ళు ఈ 14 మంది 6 రోజుల పాటు వర్క్ చేసేసారు. మరి ఈ 14 మంది ఇంకెన్ని రోజులు వర్క్ చేసుంటే అయిపోయి ఉండేది? మొదట 5 రోజులు చేశారు, లాస్ట్ 1 రోజు చేశారు, మొత్తం 6 days చేశారు. ఇంకొక 12 రోజులు చేసుంటే పని అయిపోయి ఉండేది. కానీ ఆ 12 రోజులకి ఏం చేశారు వీళ్ళు, 6 మంది లేరు. అప్పుడు ఆ రిమైనింగ్ 12 డేస్లో 6 మంది లేరు. అంటే 14 మెంబర్స్లో 6 మెంబర్స్ లేరు, అంటే 8 మెంబర్సే ఉన్నారు. ఆ 8 మెంబర్స్ ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారు? m1 d1 ఈజ్ ఈక్వల్ టు m2 d2. అంటే 14 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ d2, లేదా డేసు టైము ఏదో ఒకటి అనుకో, టీ అనుకో. ఓకేనా, క్యాన్సిల్ చేయి. 4 2 8, 4 3 12, 2 7s are 14, 7 3s are 21 days. ఈ 21 డేస్లో చేసేది ఏంటి? మిగిలిన పని. ఆల్రెడీ అయిపోయిన పని కాదు, మిగిలిన పని 21 డేస్ పడుతుంది. ఎవరికి? 14 మందికి అయితే 12 డేస్లో అయిపోయే వర్క్ ఈ 8 మందికి అయితే 21 డేస్ పడుతుంది. మరి క్వశ్చన్ ఏం అడిగాడు? మొదటి నుంచి మొత్తం పని ఎంత కాలంలో పూర్తవుతుంది? ఫస్ట్ వీళ్ళు 5 + 1 6 days వర్క్ చేశారు. మొదట 5 రోజులు, లాస్ట్ 1 రోజు 6 days వర్క్ చేశారు. 14 మంది, వాళ్ళల్లో 6 మంది వెళ్ళిపోయాక 8 మంది కలిసి 21 days వర్క్ చేశారు. 8 మంది కలిసి 21 days వర్క్ చేశారు. అంటే టోటల్గా 27 days ఆ వర్క్ అనేది జరిగింది, విచ్ ఈజ్ ఇన్ 4th ఆప్షన్. ఇజ్ ఇట్ క్లియర్? చూడు, మొదట 14 మంది 18 రోజుల్లో చేస్తే పని అయిపోయేది, కానీ ఆ 14 మంది స్టార్టింగ్లో 5 days వర్క్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ లాస్ట్ 1 రోజు వచ్చి పని చేశారు.
అంటే వీళ్ళు టోటల్గా ఫస్ట్ 5 డేస్ లాస్ట్ ఒక రోజు 6 డేస్ పనిచేశారు. ఎవరు? 14 మంది. 14 మెంబర్స్ 6 డేస్ వర్క్ చేశారు. అంటే 18 డేస్ వర్క్లో 6 డేస్ వర్క్ చేసేసారు, అయిపోయింది. ఇంకా 12 డేస్ వర్క్ ఉంది. ఎవరిది? ఈ 14 మెంబర్సే గనక చేస్తే 12 డేస్లో అయిపోయేది. కానీ వాళ్ళు చేయలే, 6 మంది మేము వెళ్ళిపోతామన్నారు. అంటే 14లో 6 పోతే ఇంక 8 మందే చేయాల్సి వచ్చింది ఆ వర్క్ని. మరి 14 మంది 12 రోజుల్లో చేసే వర్క్ని 8 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? M1D1 = M2D2 21 డేస్ పడుతుంది. అంటే 8 మంది ఆ వర్క్ అయిపోగా మిగిలిన వర్క్ని 21 డేస్లో చేస్తారు. మన క్వశ్చన్లో అలాగే అడుగుంటే ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ గాట్ కంప్లీటెడ్ అని ఉంటే 21 డేసే చెప్పేవాడిని. కానీ మొత్తం పని అన్నాడు కదా, అంటే ఫస్ట్ 5 డేస్, తర్వాత 21 డేస్, లాస్ట్లో మళ్ళీ ఒక రోజు, మొత్తం 27 డేస్ ఆ వర్క్ అయింది. ఓకేనా? లాజికల్ క్వశ్చన్స్ ఇలాంటివి కొద్దిగా చూడు. క్వశ్చన్ నెంబర్ 6 అబ్జర్వ్ చేస్తే 20 men can finish a work in 30 days. చూడు, 20 మంది 30 డేస్లో కంప్లీట్ చేస్తారు వర్క్ని యాక్చువల్గా. ఓకేనా? 30 డేస్లో కంప్లీట్ చేస్తారు. కానీ వాళ్ళు పని మొదలుపెట్టిన 10 రోజుల తర్వాత, అంటే దే స్టార్టెడ్ వర్కింగ్ బట్ 4 men లెఫ్ట్ ఆఫ్టర్ 10 డేస్. అంటే 10 రోజుల వర్క్ అయిపోయింది. 10 రోజుల తర్వాత అంటే 10 రోజుల వర్క్ అయిపోయింది. ఇంకా 20 మంది 20 డేస్ చేసుంటే అసలు మొత్తం పనే అయిపోయేది. ఓకేనా? 20 men can do that work in 30 days. But after 10 days, after 10 days is not a simple word. After 10 days means they all together completed that work in 10 days. ఓకేనా? ఆ మొత్తం కూడా 10 రోజుల్లో ఆ పనిని 10 రోజుల పని అయిపోయింది. 10 రోజుల్లో 10 రోజుల తర్వాత అనేది చిన్న పదం కాదు. 10 రోజుల తర్వాత అంటే 10 రోజుల పని అయిపోయిందని అర్థం. ఓకేనా? 30 డేస్ వర్క్లో 10 డేస్ వర్క్ అయిపోయింది. అంటే 20 మంది 20 రోజుల్లో చేస్తే పని పూర్తయిపోద్ది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? 4 మంది వెళ్ళిపోయారు, 4 మెంబర్స్ లెఫ్ట్. అంటే 20 లేరు, ఇప్పుడు 4 వెళ్ళిపోయారు, 16 మందే ఉన్నారు. మరి 20 మంది 20 రోజుల్లో చేసే పని 16 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? M1D1 = M2D2. 4 4s are 16, 4 5s are 20, 4 1s are 4, 4 5s are 20. T = 25 డేస్ పడుతుంది. ఏది? రిమైనింగ్ వర్క్. వీళ్ళు 10 రోజులు చేయగా మిగిలినటువంటి పనిని వీళ్ళైతే 20 రోజుల్లో చేసేవాళ్ళు. కానీ వీళ్ళు 4 తగ్గిపోవడం వల్ల 25 రోజులు పట్టింది. కానీ మన క్వశ్చన్ ఏంటి? మొత్తం పని ఎన్ని రోజుల్లో అవుతుంది? స్టార్టింగ్లో 10 డేస్ చేశారు, ఇప్పుడు 25 రోజులు చేస్తామంటున్నారు. టోటల్గా 35 డేస్ పడుతుంది. స్టార్టింగ్లో 10 డేస్ అన్నారు, ఇప్పుడు 25 అన్నారు. టోటల్గా 35 డేస్ పడుతుంది ఆ వర్క్ చేయడానికి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 7 అబ్జర్వ్ చేస్తే సేమ్ మోడల్ చూడు. 40 men can complete a piece of work in 18 days. 9 days after they start working together, 5 more men join them. How many days will they now take to complete the remaining work? 40 మంది వ్యక్తులు ఒక పనిని 18 రోజుల్లో 18 డేస్లో చేయగలుగుతారు. కానీ వాళ్ళు పని మొదలుపెట్టిన 9 రోజుల తర్వాత, ఆఫ్టర్ 9 డేస్, అంటే 9 డేస్ ఖాళీగా ఉండరు, 9 డేస్ వర్క్ చేసేసి ఉంటారు. అంటే ఇంకా 40 మంది ఇంకొక 9 డేస్ వర్క్ చేస్తే అసలు ఆ వర్కే అయిపోయి ఉండేది. కానీ ఇలాంటప్పుడు ఏం జరిగింది? కొత్తగా ఒక 5 మంది వచ్చి చేరారు, 45 అయ్యారు మెన్ పవర్. అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 40 men 9 డేస్లో చేస్తే 45 menకి ఎన్ని డేస్ పడుతుంది? M1D1 = M2D2. అది ఎంత టైమో నాకు కూడా తెలియదు, T అనుకున్నా. సో
9 5ల 45, 5 8ల 40, t ఈజ్ ఈక్వల్ టు 8 డేస్. మరి ఈ క్వశ్చన్లో కూడా మొత్తం పని ఎన్ని రోజులు అన్నాడా, మిగిలిన పని అన్నాడా? మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అన్నాడు. ఇదో రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, మనం చెప్పింది కూడా అదేగా. ఆల్రెడీ 9 రోజులు అయిపోయింది. ఈ 40 మంది అయితే ఇంకో 9 రోజుల్లో చేసేసేవాళ్ళు. కానీ మనుషులు పెరగడం వల్ల ఆ వర్క్ ఇప్పుడు 8 రోజుల్లోనే అయింది. అంటే మిగిలిన పని 9 రోజుల్లో కావాల్సింది 8 రోజుల్లోనే అయిపోయింది. ఇందాకటి క్వశ్చన్స్లో లాగా మొత్తం పని ఎన్ని రోజుల్లో అవుతుందంటే ఫస్ట్ 9 డేస్ చేశారు, ఇప్పుడు ఒక 8 డేస్ చేశారు, టోటల్ 17 డేస్ చేయాలి అని చెప్పేవాడిని నేను కూడా.